హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. మనం ఎవరితో అయినా మాట్లాడాలి అంటే బోలెడ్ అన్ని విషయాలు అయితే ఉంటాయి. అలాగే నాకు కూడా చెప్పడానికి చాలా విషయాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే మన ఛానల్ ఓన్లీ హౌస్ ఆర్గనైజింగ్కి సంబంధించింది కాబట్టి నేను ఇలాంటి వీడియోస్ మాత్రం షేర్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఇదే పనా అంటే డేలో ఒక పార్ట్ మాత్రమే ఈ క్లీనింగు, ఆర్గనైజింగు, వంటలు ఇలాంటివన్నీ కూడా. ఇంకా మిగిలిన పార్ట్ అంతా కూడా వేరే రకంగా ఉంటుంది. కాకపోతే నేను ఈ టాపిక్ మీద వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను కాబట్టి ఈ వీడియోస్ అనేవి అలాంటివే వస్తూ ఉంటాయి. ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు వచ్చేసరికి చాలా రోజులు అయిపోయిందని చెప్పి నాన్ వెజ్ అయితే చేశాను. నాన్ వెజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా నేను గ్యాస్, కౌంటర్ టాప్ ఇదంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను. అంటే నాన్ వెజ్ కొంతమంది ఎక్కువగా ఇష్టంగా తింటారు, కొంతమంది ఏదో అప్పుడప్పుడు తింటూ ఉంటారు కదా. అలాగా మేము కూడా అప్పుడప్పుడు మాత్రమే. ఆ స్మెల్ అంతా రాకుండా ఉండడానికి నేను ఇలాగా మొత్తం కూడా నీట్గా పెట్టేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇల్లు మామూలుగా ఈ 2 days నుంచి డస్టింగ్ అనేది చేస్తూ ఉన్నాను కదా, అందుకనేసి మాప్ అయితే పెట్టట్లేదు. జస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతే మాప్ పెడదాము అని జస్ట్ ఊడ్చేస్తూ ఉన్నాను. ఇలాంటప్పుడు మనము కొద్దిగా కల్లుప్పు, పసుపు, తర్వాత ఇంట్లో ఉంటే కనుక నిమ్మ చెక్కను కూడా దాంట్లో వాటర్లో పిండేసి ఇంకా మనకి ఎటువంటి లిక్విడ్ స్మెల్ రావడానికి అవసరం కూడా ఉండదు. మనకి ఒక్కొక్కసారి మామూలుగా ప్లెయిన్ వాటర్తో ఇల్లు తుడిచినప్పుడు కొంచెం స్మెల్ అనేది నీచు వాసనలాగా అలాగ వస్తూ ఉంటుంది కదా. అలాగే ఏమీ రాకుండా ఉండాలి అంటే మనం కొద్దిగా లెమన్ని యాడ్ చేసుకున్నామంటే చాలా చక్కగా పోతుంది. కొంతమంది ఇది కర్పూరం కూడా యాడ్ చేస్తూ ఉంటారు. అదంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లో మనము లెమన్ని యూస్ చేస్తే మట్టి అంతా కూడా నీట్గా వచ్చేస్తుంటుంది. అంటే మనకు తెలియకుండానే టైల్స్ మీద మట్టి అనేది ఉంటుంది, ఎంత దోసినా సరే దానికి అంటుకొని ఉంటుంది. అప్పుడు మనము ఈ లెమన్ పిన్న వాటర్తో తుడిచామంటే మనకి ఆ వాటర్లోనే తెలిసిపోతుంది ఎంత మురికి అనేది ఉంది అనేది. టైల్స్ కూడా మంచి షైనింగ్ అయితే వస్తాయి. ఇంకా ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేనైతే ఈరోజు ఉదయము గ్రీన్ టీ అయితే తాగలేదన్నమాట. అందుకనేసి ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను. మామూలుగా టీ అయితే తాగుతూ ఉంటాం ఈ టైంలో. ఈ మధ్య ఎండాకాలం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడో ఒక్కసారి అప్పుడప్పుడు ఎండాకాలంలో చల్లగా ఈ వర్షాలు పడుతూ ఉంటాయి కదా, ఆ టైంలో మాత్రమే తాగాలి అనిపించినప్పుడు మాత్రమే టీ తాగుతున్నాం. లేదు అంటే ఎక్కువ మజ్జిగ, తర్వాత జ్యూసు, తర్వాత ఇలాంటి అప్పుడప్పుడు ఇవి కూడా అప్పుడప్పుడే. ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి మనకు అంతగా తాగాలి అనిపించదు. ఇంకా బట్టలు కొన్ని ఆరినవి ఆరినట్టు తీసేస్తూ ఇంకా ఇక్కడ వేసి మడత పెట్టేశాను. ఎందుకంటే బాల్కనీలోనే కదా వేసేది. ఒక 4-5 తీగలు కట్టుంటాము. అన్నిటి మీద బట్టలు వేసినప్పుడు ఒకటి ముందుది ఆరినట్టు తీసేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే వెనక వాటికి ఎండ తగలకపోతే ఆరో కదా, అలాగే ఉండిపోతాయి అనేసి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా లేచిన వెంటనే ఇలాగా బాల్కనీ డోర్ అయితే ఓపెన్ చేస్తాను. చక్కగా చల్లగాలి వస్తూ ఉంటుంది. ఇంకాసేపు అక్కడ అది కంప్లీట్ చేసుకొని వచ్చేసి ఇంకా ముగ్గు పెట్టేస్తాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి సింపుల్గానే పెట్టేశాను. పూజ ఈరోజు అయితే ఏం చేయట్లేదు. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఆయిల్ క్యాన్ అన్నీ కూడా కడిగి పెట్టున్నాను. ఇంకా దాంట్లో అయితే ఆయిల్ ఫిల్ చేసేసుకోవాలి. ఇంక ఈరోజు లంచ్ ప్రిపరేషన్ అయితే ఉంది, అందుకనేసి ఇది వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. సింపుల్గానే చేస్తాను నేనైతే. నేను ఇలాగ కాయలుగా పెట్టడం కన్నా కూడా ఇలాగ కట్ చేసి పెట్టేస్తాను అనమాట. ఎందుకో నాకు ఇలా చేస్తేనే బాగా ఉడుకుతుంది అనిపిస్తుంది. ఇంకా అందుకని సేమ్ ఇలాగ కట్ చేసి వేసేస్తూ ఉంటాను. ఇది కూడా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. కాకపోతే చాలామందికి తెలిసే ఉంటుంది కదా, ఇంకా ఉదయం హడావిడిగా ఉంటుంది. అందుకనేసి నేను ప్రాసెస్ అనేది ఏం చూపించట్లేదు, జస్ట్ అలా చేసేసాను అంతే. ఉదయాన్నే క్యారేజ్ కట్టడం చాలామంది కట్టాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తే కొంతమంది దగ్గరగా ఉంటే ఇంటికి వచ్చి తినేస్తారు, కానీ దూరంగా వ్యాన్లో అలా వెళ్ళే వాళ్ళకి డెఫినెట్గా బాక్సులు అయితే ప్రిపేర్ చేసేయాలి. కాబట్టి మనము కొంచెం హడావిడిగా ఉంటుంది. కాకపోతే కొంచెం ప్లానింగ్ చేసుకున్నామంటే అది అలవాటు అయిపోతుంది కాబట్టి తొందరగానే అయిపోతుంది. ఇంకా ఉదయాన్నే వంట పని కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మనము తర్వాత అంతా కూడా మనకి
ఎక్స్ట్రా పనులు అనేవి చేసేసుకోవచ్చు. ఈరోజు టిఫిన్లోకి దోసపిండి చాలా తక్కువగానే ఉంది. ఇంకా అందుకనేసి దాంట్లో నేను రాగి పిండిని కలిపేస్తున్నాను. ఇది రాగి పిండి దోసపిండిలో కలిపిన తర్వాత ఒక 15 నిమిషాలు అలాగా ఉంచేస్తే నానుతుంది. లేదు వెంటనే కలిపేసామంటే మనకి కొంచెం గట్టిగా వస్తాయి అన్నమాట. ఇంకా దీంట్లో కొద్దిగా క్యారెట్ తురుము, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను. కావాలంటే కొంతమంది జీలకర్ర కూడా వేసుకుంటారు. నాకు అంత ఫ్లేవర్ మారిపోతుంది, దోశ ఫ్లేవర్ రాదు, జీలకర్ర ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా, అందుకనేసి నేనైతే ఎప్పుడు వేయలేదు. ఇంకా కొద్దిగానే ఉందన్నమాట పిండి అనేది. ఇంకా ఓట్స్ జావ కూడా కాంచేసుకున్నాను. ఇంకా పిండిలన్నీ అయిపోయాయి, ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. మనకి వంకాయలో కానీ నాన్ వెజ్లో కానీ కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది వచ్చేసరికి ఊతప్పం లాగా వేసేస్తూ ఉంటాను. అంటే మనకి అంత ఆనియన్స్ అన్నీ కూడా బాగా, రాగి పిండి కూడా మనకి బాగా ఉడకాలన్నమాట, లేకపోతే కడుపు నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా వెజిల్స్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ కూడా నీట్గా చేసేసుకోవాలి. ఇంక ఇక్కడ మిక్సీ అయితే క్లీనింగ్ చేసుకున్నా. ఇది ఒక్కటి పెండింగ్ అయితే పడింది మిక్సీ. అలాగే ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ కాకుండా జస్ట్ ఊరికి అలా కవర్స్ వేసి ఉంటాం కదా, అది తీసి తుడిచేయడమే. ఈ 2 పనులు అయితే ఈరోజు చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కాలంలో న్యూస్ వింటూ ఉంటే అసలు ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవ్వరు అసలు చెప్పలేని విధంగా అయితే అయిపోయిందనమాట. న్యూస్ పెట్టినా, న్యూస్ పేపర్ చూసినా సరే మనకి మంచి కన్నా కూడా చెడు విషయాలే ఎక్కువ వినాల్సి వస్తుంది. అది విన్నప్పుడు కొంచెం చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇంత చిన్న లైఫ్ కోసం మనము ఇతరుల్ని మోసం చేయడం, బాధ పెట్టడం, గొడవలు పడడం ఇవన్నీ చేయాలా అనిపిస్తూ ఉంటుంది. ఆ టైంకి అలా అనిపిస్తుంది. తర్వాత మన పనుల్లో పడిపోయిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా మనుషుల కొద్దో గొప్ప స్వభావం ఉంటుంది కదా, మన సెల్ఫ్ మీద ఎఫెక్ట్ చూపించేవి, అంటే నాది, నాకు అనేటువంటివి ఇంకా మామూలు అయిపోతాయి అన్నమాట. ఇది కామన్. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ టైంకి అలాగ ఫీల్ అయిపోతూ ఉంటాం ఎవరైనా సరే. కొద్దిగా వేరే మూడ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా దాని గురించి మర్చిపోయి పనులు అనేవి చేసేసుకుంటూ ఉంటాము. కొంతమంది కొద్దిగా చేంజ్ అయిపోయి అలా జరగకుండా చూసుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత కొంతమంది ఏంటంటే క్యాజువల్, వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అది చాలా చాలా ఇన్సిడెంట్ అన్నమాట. ఈ మధ్య రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి కదా, మనం అందరం కూడా న్యూస్లో చూస్తూ ఉన్నాము. సో ఎవరు మాత్రం ఏం చేయలేం. ఒక్కొక్కసారి మన వైపు ఎటువంటి మిస్టేక్ లేకపోయినా సరే ఫలితం అనేది మనం అనుభవించాల్సిందే డెఫినెట్గా. అది ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, తర్వాత మనీ పరంగా కానీ, లైఫ్ పరంగా కానీ, ఇలాగ ఏ రకంగా అయినా సరే మనకి మన ప్రమేయం లేకుండానే జరిగిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. దాన్ని మనం ఎవరి నుంచి తప్పించుకోలేము. ఇంక ఇక్కడ వచ్చేసరికి వెజల్స్ అన్నీ క్లీన్ చేసేసాను కదా, కౌంటర్ టాప్ని కూడా ఇలాగా తుడిచేసుకున్నాం అనుకోండి, డైలీ అలాగా మనకి ఎక్కువ పని ఉండదు అనమాట. అంటే జస్ట్ ఇలా చేసుకోవడానికి ఒక 2-3 మినిట్స్ పడుతుందా, అదే అలాగా వదిలేస్తూ ఉన్నాం అనుకోండి, దాని మీద దోమలు, ఈ కాలంలో ఇంకా ఈగలు అనేవి వస్తూ ఉంటాయి, చిన్న చిన్న ఈగలు వస్తూ ఉంటాయి. తర్వాత బొద్దింకలు ఇలాంటివన్నీ వచ్చేంత వరకు క్లీన్ చేసుకోకుండా ఉండడం కన్నా కూడా ఇంకొకటి గ్యాస్ మీద జిడ్డు మరకలు పడడం అలా ఉంటుంది. అలాగా వదిలేసామనుకోండి ఒక్కసారి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అలా కాకుండా రోజు ఒక 5 మినిట్స్ ఇలాగా చేసేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. ఇంకా మెయిన్గా షింక్ దగ్గర కూడా మనకి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి మనం ఎంత క్లీన్ చేసినా సరే అలా రాకుండా అప్పుడప్పుడు కల్లుప్పుతో కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇంకా ఎప్పుడు మనం షింక్నే క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ట్యాప్స్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా డైలీ కాకపోయినా ఒక 4-5 డేస్కైనా సరే ట్యాప్స్ని కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఓవరాల్గా మనం మొత్తం కూడా నీట్గా ఉంటుంది. లేదు ఎంత నీట్గా పెట్టినా అక్కడక్కడ కొంచెం మెస్సీగా ఉందనుకోండి, మొత్తం కూడా మెస్సీగా ఉన్నట్టే కనిపిస్తుంది. అందుకనేసి నేను డైలీ కాకపోయినా ఒక 3-4 డేస్కి అలా చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఫ్రిడ్జ్ అనేది ఎక్కువ స్టఫ్ అయితే నేను ఏం పెట్టను. ఒక ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఏవైనా సరే మనకి ఎప్పుడు కావాలన్నా దొరుకుతూ ఉంటాయి, మనకు దగ్గరలోనే ఉంటాయి కాబట్టి ఒక 2-3 డేస్కి మాత్రమే తెచ్చిపెట్టుకుంటాము.
అందుకనేసి మాది చిన్న ఫ్రిడ్జ్ అయినా సరే ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. ఇంకా సరుకులు అనేటివి కూడా నేనేం పెట్టను అనమాట. చాలామంది ఈ సరుకులు అంటే పౌడర్సు, మసాలాలు అన్నీ కూడా పెడుతూ ఉంటారు. వాళ్ళకి పెద్దది కాబట్టి స్టఫ్ ఎంత పెట్టుకున్నా ఓకే. మాది చిన్నది అయినా సరే నేను పెట్టను అనమాట. ఎందుకంటే మనకు కావాల్సింది మంత్లీ కొంచెం కొంచెంగానే తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది కదా. ముందుగానే తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి అవి ఏమున్నాయో ఏం లేవో తెలియక కొన్ని వేస్ట్ అయిపోవడం ఇదంతా జరగడం ఎందుకనేసి నేను ఒక 2-3 డేస్కి మాత్రం తెచ్చుకుంటూ ఉంటా. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గ్రాసరీస్ మాత్రం మంత్లీ. ఒకవేళ మధ్యలో ఏదైనా అయిపోయినా దగ్గరే కాబట్టి తెచ్చేసుకుంటూ ఉంటాము. ఇంకా రైస్ కర్రీస్ అన్నీ కూడా టేబుల్ మీద పెట్టేసి టేబుల్ని కూడా ఒకసారి తుడిచేసుకుంటూ ఉన్నాను. ఇంకా మధ్యాహ్నానికి నాకు ఒక్కదానికే కాబట్టి సరిపోతుంది. పూజ ఉంటే పనులు కొంచెం ఫాస్ట్గా చేస్తాను. ఇంకా చేసే పని లేదు కాబట్టి ఇప్పుడు కొంచెం నిదానంగా చేసుకుంటూ ఉంటాను. ఫైనల్గా ఇల్లు మొత్తం కూడా ఊడ్చేసి ఒకసారి మొత్తం కూడా సర్దేశాను అంతే. చిన్నపిల్లలు ఉంటే కనుక మనం ఎంత నీట్గా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి అనుకున్నా సరే అది కుదరదు. అందుకనేసి కొంచెం పెద్దవాళ్ళు అయ్యేంత వరకు కూడా మనం ఈ థాట్స్ అంటే నీట్గా ఉండాలి, పెట్టినట్టు ఉండాలి అంటే కొంచెం పిల్లలు ఉంటే కనుక పెద్దవాళ్ళు అయితేనే అది సెట్ అవుతుంది. చిన్నపిల్లలు ఉంటే అసలు కుదరదనమాట. నీట్గా ఉండాలన్న ఆలోచన కూడా మన మైండ్లో ఉండకూడదు. ఎందుకంటే పిల్లలు ఉంటే ఆటోమేటిక్గా పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉండదు. ఇంక కొన్ని బట్టలు ఐరన్ చేసేవి అయితే ఉన్నాయి. అవన్నీ కూడా అలా పెట్టేస్తున్నాను. అవి తీసేసి పక్కన పెట్టేస్తే కుదిరినప్పుడల్లా కూడా కొద్దిగా ఐరన్ చేసేసుకుంటూ ఉంటాను. ఇంకా బెడ్రూమ్స్ కూడా నీట్గా సర్దేశాను అనమాట. మాకు ఒక రూమ్కి బాగా వెంటిలేషన్ ఉంటుంది, ఇంకో దానికి పెద్దగా ఉండదు, అయినా సరే చల్లగా ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి సాక్స్లు అన్నీ కూడా వాష్ చేసి పెట్టేశాను. ఇంతకుముందు కూడా వాష్ చేసినవి, కాకపోతే చాలా గ్యాప్ వచ్చింది కదా, ఒక 2 months వరకు కూడా. అయినా సరే ఇంకా కాళ్ళకు వేసుకునే షూస్ కాబట్టి వాటిని ఇంకొకసారి వాష్ చేసి అయితే పెట్టేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.